ఈ జర్నీలో మీరు చేసిన మిస్టేక్స్ అని అంటే ఏం చెప్తారండి? మిస్టేక్స్ అంటే సమ్టైమ్స్ ఇదే స్టార్టింగ్లో డైరెక్షన్ లెస్ ఉండడం, సిలబస్ని మ్యాప్ చేసుకోకపోవడం, ఆ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్. చాలా బుక్స్ ఉంటాయి అందులో, అన్ని బుక్స్ ఆల్మోస్ట్ సేమ్ విషయాల మీదనే ఉంటాయి. అన్నీ చదవడం అవసరం లేదు, ఒకటే బుక్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం చాలా బెటర్. సో అదొక పిట్ ఫాల్ ఉంటుంది మనకి. సమ్టైమ్స్ గైడెన్స్ ఉండకపోవడం, కొన్నిసార్లు తెలియకపోవడం. అండ్ చాలాసార్లు ఏం చేస్తారంటే ఆస్పిరెంట్స్ తెలిసిన మిస్టేక్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు. అండ్ అది రిపీట్ అయితే తెలియని కూడా తెలియదు అంటిల్ దే హ్యావ్ ఎ గుడ్ మెంటర్షిప్. సో సర్ మెంటర్షిప్ నాకు అక్కడ చాలా హెల్ప్ అయింది. సో హీ వాజ్ ఐడెంటిఫైయింగ్ మిస్టేక్స్ అండ్ హీ వాజ్ గివింగ్ ఎ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. అంటే పర్సన్ టు పర్సన్ కూర్చుంటారా ఆయన? ఎస్ సార్, పర్సన్ టు పర్సన్ మనకి ఆప్షన్ ఉంది. లైక్ ఎగ్జామ్ పేపర్లోనే రాసిన ఆన్సర్ కాపీస్ పెట్టారు కదా కరెక్షన్ చేశాక, మనకి డీటెయిల్ ఆన్సర్స్ చెప్తారు ఏ మిస్టేక్స్ అయినా ఏమైనా. సో మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అట్లా ఏం మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కడ డిఫర్ అవుతుంది అని చెప్పి. సో దాట్ విల్ రియలీ హెల్ప్. చాలాసార్లు మన మిస్టేక్స్ని మనం తీసుకోము. ఐ మీన్ మన మిస్టేక్లో అనిపించదు. ఎగ్జాక్ట్లీ. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. లైక్ నేను ఈగో మీద కొన్నిసార్లు తీసుకునేటువంటి ప్రిపరేషన్లో. నాకు తర్వాత అర్థం లైక్ ఆఫ్టర్ వాచింగ్ మెనీ అనుదీప్ దూర్శెట్టి సార్ వీడియోస్, హీ సేస్కి యు ఆర్ ద ఓన్లీ పర్సన్ టు బ్లేమ్. నీ బ్లేమ్ అంతా నీ మీదనే ఉంచుకోవాలి. సో దాట్ మైండ్ సెట్ నాకు చాలా హెల్ప్ అయింది. సో దాట్ కన్స్ట్రక్టివ్లీ హెల్ప్ మీ అలాట్ మ్యామ్. సో నేను అదే ఆస్పిరెంట్స్కి చెప్తాను, మాకు దాంట్లో తక్కువ వస్తున్నాయి అంటే కారణం మీరే.